భారతదేశం మొత్తం డీలిమిటేషన్ ఎక్సైజ్ సంబంధించి ఒక చర్చ మొదలైంది. ముఖ్యంగా భారతదేశంలో సౌత్ ఇండియన్ స్టేట్స్ కర్ణాటక, తమిళనాడు, ఆంధ్ర, తెలంగాణ, కేరళ రాష్ట్రాల సీఎంలందరూ కూడా ఈ డీలిమిటేషన్ ఎక్సైజ్ సంబంధించి వాళ్ళ యొక్క వరి ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. రీసెంట్ గా తమిళనాడు సీఎం స్టాలిన్ గారు ఈ డీలిమిటేషన్ ఎక్సైజ్ సంబంధించి ఈ సౌత్ ఇండియన్ స్టేట్స్ ముఖ్యంగా ఆల్ పార్టీ కాన్ఫరెన్స్ ఒకటి ఏర్పాటు చేశారు మార్చి 5వ తారీఖున. రీసెంట్ గా కర్ణాటక సీఎం సిద్ధరామయ్య గారు కూడా ఈ డీలిమిటేషన్ ఎక్సైజ్ సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. మన కేటీఆర్ గారు కూడా దీని మీద కన్సర్న్ వ్యక్తం చేశారు. మనం చూస్తే గత 40-50 సంవత్సరాల నుంచి కూడా ఏదైతే నార్త్ ఇండియన్ స్టేట్స్ ఉన్నాయో అక్కడ జనాభా విపరీతంగా పెరిగింది. ఏవైతే సౌత్ ఇండియన్ స్టేట్స్ ఉన్నాయో అక్కడ ఫ్యామిలీ ప్లానింగ్ రకరకాల ప్రోగ్రామ్స్ వల్ల జనాభా నియంత్రణ జరిగింది. అయితే జనాభా నిష్పత్తి ప్రకారం ఎంపీలు కనుక లోక్సభకి వెళ్తే నార్త్ ఇండియన్ స్టేట్స్ కి చాలా మంది ఎంపీలు అక్కడి నుంచి వెళ్తారు. సౌత్ ఇండియన్ స్టేట్స్ స్టాగ్నేట్ అయిపోతాయి అనమాట. ఇప్పుడు ఏదైతే ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ వీళ్ళందరూ ఏమంటున్నారంటే మేం ఫాలో అయిన పాపులేషన్ పాలసీస్ వల్ల మాకు నష్టం జరుగుతుంది. మా తరఫున లోక్సభ వెళ్ళే ఎంపీలు చాలా తక్కువ మంది అవుతారు. దీనివల్ల లోక్సభలో నార్త్ ఇండియన్ స్టేట్స్ యొక్క డామినేషన్ ఎక్కువ ఉంటుంది. ఇలా సౌత్ ఇండియన్ స్టేట్స్ ఇప్పుడు ఆలోచిస్తున్నాయి అనమాట. అయితే కేంద్రం తెలివిగా ఒక ఆలోచన చేస్తున్నట్టు మనకు అర్థమవుతుంది. ఏంటి అంటే లోక్సభ స్థానాలు పెంచి సౌత్ ఇండియన్ స్టేట్స్ గొడవ చేయకుండా వీళ్ళ స్థానాలు వెలికే ఉంచి ఏదైతే లోక్సభ స్థానాలు ఎడిషనల్గా పెరుగుతాయో డీలిమిటేషన్ వల్ల అవన్నీ నార్త్ ఇండియాకి ఇవ్వాలని ప్లాన్ ఏమో. ఇవన్నిట్లో క్లారిటీ కావాలి. అమిత్ షా ఏం చెప్పదలుచుకున్నారో దానిలో మాకు క్లారిటీ కావాలని చెప్పి ఈ సీఎంలు అడుగుతున్నారనమాట.